శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం జనవరి 5వ తారీఖు 2025 తారీఖు నుంచి 11th జనవరి 2025 వరకు కూడా ఇన్ని వారం రోజులు గ్రహాలు ఇచ్చే ప్రభావాలు ఎలా ఉంటాయో 12 రాసుల మీద ఇప్పుడు తెలుసుకుందాం. దానికంటే ముందర కొంచెం ఏంటంటే, మా ఆది ఆస్ట్రాలజీ చూస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అంతేకాకుండా విదేశాల్లో కూడా నివసిస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ నా వీడియోలు చూస్తూ నాకు ఫోన్లు చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగానే మనం ప్రతిసారి కూడా మీకు జాతకాలు తెలుసుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. మ్యారేజ్ సమస్యలు కానీ, విద్యా సమస్యలు కానీ, విద్యలో అయితే చిల్డ్రన్ విషయంలో కానీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ఏదైనా మీకు కావాలంటే మీకు ఫోన్ చేయండి, వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, నేను చూస్తాను. ఇప్పుడు మనం జనవరి 5వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు కూడా ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మనం కర్కాటక రాశి అండి. కర్కాటక రాశి వారికి కుజుడే మీ రాశిలో ఉన్నాడు, అత్యంత రాజకారకుడు. అలాగే మీకు 10th హౌస్ లార్డ్ అవుతాడండి. 10th హౌస్ లార్డే మీ రాశిలో ఉన్నాడంటే విజయ పరంపరలతో మీరు ఉంటారంటే, మీరు చేస్తున్న వృత్తి వ్యాపారం అంటే సార్ వృత్తి అంటే మీరు చేస్తున్న జాబ్, వాటిలో బాగా కష్టపడండి, డెడికేటెడ్గా ఉండండి. మీ పై అధికారులైతే మీ పై అధికారుల చేత మెప్పు పొంది మీకు వాళ్ళు సహాయం చేసి మీకు డెవలప్మెంట్స్ ఇస్తారు. అంటే ముఖ్యంగా వీళ్ళు సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చాలా అనుకూలమైన కాలము. కానీ మీకు రావాల్సినటువంటి ధనం మాత్రం ఎప్పుడు ఇబ్బంది పడతారండి. మీరంటే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులనే కాదు, అందరికీ కూడా చాలామంది చెప్తున్నారు, కర్కాటక రాశి వాళ్ళకి ఓ పట్టాన మీకు ధనం స్లోగా వస్తుంది. ఎంత కష్టపడిపోతారు, బాగా డబ్బులు రావాలనుకుంటారు కానీ రావు, స్లోగా వస్తాయి. ఏదైనా మీరు ప్రయాణాలు చేయవలసి వస్తుందండి ఈ వారంలో. మీ తమ్ముళ్ళు అంటాం జరా, తమ్ముళ్ళు కానీ చెల్లెళ్ళు అంటాం కదా, వాళ్ళని కలుస్తారు. మీకు కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. వాళ్ళ మీద మంచి ఆచరణలు పెడతారు. వాళ్ళ ఉన్నత కోసం మీరు తాపత్రయపడుతుంటారు. వాళ్ళు బాగా ధైర్యాన్ని నూరిపోస్తుంటారు మీరు మీ తోబుట్టు వాళ్ళకి. అంతేకాకుండా మీకు ఏ పని అప్పచెప్పినా ఆ పనిలో నిమగ్నత ఏర్పడిపోతుంది. నిమగ్నతగా ఉండి ధైర్యంగా పని సాధిస్తారు. ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వము, దానగుణము ఇవన్నీ మీకు బాగా ఉన్నాయి. పైగా చదువు రీత్యా మీకు బాగా బాగుండడానికి అవకాశాలు ఎక్కువ. చదువే మీకు బాగా ఆభరణంగా ఉంటుంది. మీకు చదువు బాగుండము, మీ తల్లిగారి యొక్క ప్రేమ మీకు చాలా మీ మీద ఎక్కువ ఉంటుందండి. మీకు అద్భుతం. అంతేకాకుండా ఈ వ్యవసాయదారులకి బాగా పంటలో లాభాలు రావడానికి అవకాశం, పంటలో కానీ వాళ్ళ వ్యవసాయదారులకి బాగుంటుంది. ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుందని చెప్పాలి. పంట అనే కాదు, వాళ్ళకి ఇష్టం, వాళ్ళ రైతులు కాబట్టి వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు. అంతేకాదండి, మీరు భూములు, వాహనాలు, గృహాలు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ. ముఖ్యంగా మీకు పుత్ర సంతాన యోగం కలగబోతుందండి. పుత్రిక సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. కళారంగంలో సంగీతం కానీ, సాహిత్యం కానీ కర్కాటక రాశి వాళ్ళు కూడా మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయండి. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో ఉంటారు సరే, స్టాక్ అండ్ షేర్స్, స్పెక్యులేషన్ వాళ్ళకి బాగా కలిసి వస్తుందండి. ఫైనాన్స్ బాగా పెరుగుతుంది వాళ్ళకి. వాళ్ళు కష్టపడతారు, తెలివిగా ఉంటారు. నేను ఎవరికి ప్రోత్సహించను ఆడండి మహానుభావ అని అన్నాం. ఎందుకంటే మీకు ఆల్రెడీ మీకు తెలుసు ఎలా చేయాలన్నది. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు, అడ్డటే లేదు. కానీ కొద్దిగా శని ప్రభావం ఏమవుతుందంటే లాభాలు రావడానికి తగ్గుముఖం పడతాయి. ఏదేమైనా మీ 2nd హౌస్ లార్డ్ రవి కూడా బాగున్నాడండి. రవి బుధుల కాంబినేషన్ వల్లనే మీకు దూర ప్రాంత ప్రయాణాలు, దగ్గర ప్రాంత ప్రయాణాలు చేస్తుంటారు. మీకు శత్రువులు కూడా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి, కానీ శత్రువులు కూడా మిత్రులు అయిపోతారు. మీకు రోగాలు కానీ, రుణాలు కానీ, దీర్ఘకాలికమైన రోగాలు అవన్నీ మీకేమీ ఇబ్బంది పట్టవండి. మీకేం ఉండవు, దీర్ఘకాలిక రోగాలు ఉండవు. అదృష్టవంతుడిగా, ఐశ్వర్యవంతుడిగా, ప్రతి పనిలోనూ డైనమిక్గా ఉంటారు. మీరు తెలివిగా ఉంటారు. గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా మీరు మీ రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళ యొక్క జీవితాలు బాగుంటాయండి. కొద్దిగా కష్టంతో కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి. కానీ పదవులు రావడానికి, వాళ్ళ మాటకి విలువ పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మీ స్టాంపింగ్, విదేశాలకు వెళ్ళడానికి స్టాంపింగ్ కూడా అవుతుంది. మీకు గురుడు ప్రభావం వలన మీ భార్యాభర్తల యొక్క అనురాగము, ఐశ్వర్యము, అదృష్టము మీకు తోడుగా ఉంటాయి. మీరు వ్యాపార విస్తరణ, ఫైనాన్స్ రంగంలో
మీరు బాగా వ్యాపారం విస్తరణ చేసుకుంటారు, వ్యాపార విస్తరణ, భాగస్వామ్యం చేర్చుకోవడం ఇవన్నీ ఉంటాయి. చిన్న ప్రాబ్లం ఏంటంటే జనరల్గా మీకు చంద్రుడు అష్టమంలోకి వెళ్ళిపోయాడు. శనితో కలిసినటువంటి చంద్రుడు మీకు అష్టమస్థానం దోషం ఉంది కదా, శని దోషం ఉంది కదా, శుక్రుడు కూడా కలిశాడు. శని శుక్రుడు అష్టమ స్థానంలో ఉంటే తప్పు, మంచిది కాదు. వాళ్ళకంటే చెడు అలవాట్లు, చెడు బుద్ధులు, చెడు స్నేహితులు, అంటే ఎవరిని వేరేగా అనుకోకండి. నేను చెప్పేది ఏంటంటే మీ జాతకాల రీఛార్జ్ చెప్తున్నాను తప్ప జాతకాల రీఛార్జ్ చూసుకోవడం చెప్తున్నాను. ఇది ఎవరిని ఉద్దేశించి చెప్తుంది మాత్రం కాదు, జనరల్గా తెలుసుకోవాల్సిన పాయింట్ అనమాట. మనం జాగ్రత్త పడతాం. శని శుక్రుల కాంబినేషను అష్టమ స్థానంలో ఏమాత్రం మంచిది కాదు. కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. దానికంటే విస్తృతంగా ఏం డీటెయిల్గా చెప్పక్కర్లేదు అష్టమ స్థానం గురించి. కానీ తలవంతలంగా వచ్చే ఆదాయం మాత్రం ఉంటుందండి. ఈ కొన్ని లా సంబంధించిన వ్యవహారాల్లో మీరు గెలుస్తారు. చంద్రరాహులు భాగ్యంలో ఉన్నాడు. మీ రాశ్యాధిపతి భాగ్యంలో 6వ తారీఖు 7వ తారీఖు. నేను చెప్పే చంద్రుడు 5వ తారీఖుని మీకు కుంభరాశిలో ఉంటాడు. అది పక్కన పెడితే చంద్రరాహులు మీకు 6th అంటే రాహు అంటే ఆల్రెడీ ఉన్నాడు. 6వ తారీఖుని 7వ తారీఖుని చంద్రుడు భాగ్యంలో ఉంటాడు. ఫారిన్ భాగ్యంలో రాహు ఉంటేనే ఫారిన్ కంటే చంద్రుడు కలిసి జలతత్వ రాశిలో మీనరాశిలో రాహుతో కలిసి ఉండడం వలన చంద్రుడు ఎక్కించే శుభఫలితాలు రాహువే ఇస్తాడు. రాహు మిక్కిలి బలవంతుడైపోతాడు అంటాం కదా. కాబట్టి భాగ్యస్థానంలో ఉన్నాడు. కాబట్టి సినిమా రంగ పరిశ్రమల కంటే సినిమా రంగం, కళారంగం ఎవరైనా అవ్వచ్చు, టెలివిజన్ కూడా అవ్వచ్చు, వాళ్ళకి చాలా బాగుంటుంది. రాహు బాగుంటుంది. ఫస్ట్ పాయింట్ వాళ్ళకి. సెకండ్ ఏంటంటే వీళ్ళ అంటే ఇండియా ఎయిర్ ఫోర్స్ అకాడమీ అంటారు సార్, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు విమాన సంస్థలు పనిచేసే వాళ్ళకి విమాన సంస్థలు వ్యాపారాలు అవి అభివృద్ధి చెందుతూ ఉండేవి. అదో అద్భుతం రాహు ప్రభావం. చంద్రరాహులు కలిసి ఉన్నాడంటే అవయవ స్వస్థం బాగా ఉండడము, తెలివిగా ఉండడము, మంచి ఎక్సర్సైజులు, వాకింగ్లు, యోగాసనాలు వేస్తారుగా మీరు. మంచి బ్రహ్మాండంగా దిట్టంగా దృఢ శరీరం కలవారుగా ఉంటారు, ఆరోగ్యవంతులుగా ఉంటారు. భార్య సలహాలు, భర్త సలహాలు, ఆడవాళ్ళతో భర్త సలహాలు తీసుకుంటారు మీరు. ఇందువల్ల బాగా డెవలప్ అయిపోతారు. అంతేకాదండి, పుణ్యక్షేత్ర దర్శనాలు, నదీ స్నానాలు, గంగానది స్నానాలు, ఇవి మీకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. గురువుగారితో పీఠాధిపతులతో కలవడాలు, అమ్మవారి యొక్క దర్శనాలు. చంద్రరాహులు కదా, అమ్మవారి యొక్క దర్శనం అంటే పీఠాలు, శక్తి పీఠాలలో మీరు దర్శించకపోతారు. అంటే మీ జాతకాల రీత్యా మీరు వెళ్తారు. రాహులు అంటే వదలనుండే మిమ్మల్ని అమ్మవారి యొక్క దర్శనం చేయిస్తూనే ఉంటాడు. ఫ్లైట్లు ఎక్కిస్తాడు, అమ్మవారి యొక్క దర్శనం చేయిస్తుంటాడు. అందరికీ మాత్రం కాదండి, మీ జాతకాల రీత్యా జరుగుతున్న దశలు విదశల రీత్యా ఉంటాయి. సరే, అది పక్కన పెడితే ముఖ్యంగా మీ చంద్రరాహులు ఏ బిజినెస్ చేసినా ఆ బిజినెస్లో బాగా డెవలప్ అవుతారని మీరు విదేశాలకి మీరు చదువు రీత్యా, మీ వ్యాపారాల రీత్యా మీరు వెళ్తూ ఉంటారు. అలాగే కొద్దిగా శని ప్రభావం మీ దశమస్థానం ఉండడం వల్ల మీ ఉద్యోగాల్లో భద్రత తగ్గుతూ ఉంటుంది. కష్టపడి పనిచేసే తప్ప మీ ప్రమోషన్స్ కానీ డబ్బులు కానీ ఓ పట్టాన్ని రావు. ఎందుకని? మీకు సెకండ్ భావాన్ని చెడు చూస్తాడు, దశమస్థానాన్ని చెడు చూస్తాడు. కాబట్టి ఉద్యోగంలో భద్రత లేకపోవడము, అలాగే సమయానికి డబ్బులు లేకపోవడము, ఇవన్నీ జరుగుతాయి. కొంచెం జాగ్రత్తగా పనిచేసుకోండి. అయినా మీ గురుడు ఉన్నాడు కదండి లాభస్థానంలో, భయమేం లేదు, ఆయన కాపాడుతుంటాడు. అంటే ఏంటంటే లాభస్థానంలో గురుడితో కలిసి చంద్రుడు 10వ తారీఖు 11వ తారీఖుని గజకేసరి యోగంతో ఉంటాడు. 11వ తారీఖుని మీ రాశి ఉచ్చలో పరమోచ్చులో 10 degrees దగ్గర బ్రహ్మాండంగా రోహిణి నక్షత్రంలో ఉంటాడు. అంటే మీకు బాగా లాభాలు అధికంగా రావడానికి అవకాశం ఉందండి. ముఖ్యంగా మీరు ఏంటంటే ఉద్యోగం కన్నా వ్యాపారం మిన్నా అని అంటాం కదా, అలా కాదు. వ్యాపారమే, ఉద్యోగమే. ప్యాకెట్ తమ్ముడు అంటారు సార్, అలా పక్క పెడితే ఇదేంటంటే యాక్చువల్లీ ఏమవుతుంటే చంద్రరాహుల కాంబినేషను భాగ్యంలోనూ, గురుచంద్రుల కాంబినేషను లాభస్థానం ఉండడం వల్ల మీరు వ్యాపారాల ద్వారానే బాగా డబ్బు సంపాదిస్తారండి. మీరు విదేశాలు వెళ్తారు, డబ్బు సంపాదిస్తారు. పైగా మీకేమో ఈ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి విదేశాల్లో. అంతేకాకుండా మీకు ఇక్కడ కూడా మీరు చేస్తున్న వ్యాపార అభివృద్ధి, ఇంటర్నేషనల్ ట్రేడింగ్ బిజినెస్ అంటూ ఉంటాయి, అదొకటి మీకు కలిసి వస్తుంది. ఇంటర్నేషనల్ ట్రేడింగ్ బిజినెస్, ఫారిన్ వాళ్ళకి చాలా బాగుంటుంది. దాని ద్వారా మీకు బాగా లాభాలు సంపాదిస్తారు. మీరు ఏ వ్యాపారం చేసినా, ముఖ్యంగా ఫుడ్ కానీ, బ్యాంకింగ్ రంగం కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ సంస్థలు కానీ, తర్వాత 11వ భావంలో గురువు ఉన్నాడంటే వేదశాస్త్ర పండితులకి వాళ్ళకి బాగుండడము, ఇవన్నీ చాలా చెప్పుకుంటే చాలా ఉందండి. ఏదేమైనా సమృద్ధిగా మీకు ధనం ఉంటుంది. ఉద్యోగం రీత్యా కొద్ది ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మిగతా ఆస్పెక్ట్స్లో చూసుకుంటే, మిగతా ఎక్స్పెక్ట్ చూసుకుంటే ధనయోగం బాగా ఉంది. ముఖ్యంగా అమ్మవారిని, ఆంజనేయ స్వామిని మీరు పూజించండి. చెడు ప్రభావం లేకుండా వాళ్ళిద్దరు మిమ్మల్ని కాపాడతారు. చెడు ప్రభావము మీ మీద పడకుండా భగవంతుడు మిమ్మల్ని కాపాడుతూనే ఉంటాడు. కాబట్టి మీరు అమ్మవారిని పూజించండి. సకల దోషాలు పోయి అన్ని విధాలుగా మీరు ముందంజలో ఉంటారు. ఈ 12 రాసుల వారు కూడా ఈ వారం మొత్తంలో కూడా అండి పూజించవలసిన దేవుడు ఉన్నాడంటే వెంకటేశ్వర స్వామి అండి. వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయడము, వీలుంటే మీకు అమ్మవారి యొక్క దేవాలయాలు సందర్శించడము,
లేదా పీఠాలు, శక్తి పీఠాలు మీరు ఎలాగ వెళ్తున్నారు, శక్తి పీఠాలు దర్శించుకోవడం వలన, ముఖ్యంగా శివాభిషేకాలు ఎక్కువగా చేసుకోవడం వలన, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలు సందర్శించడం వలన ఈ 12 రాసుల వాళ్ళకి చెడు ప్రభావం మేమే పడకుండా అన్ని రంగాల్లోనూ అన్ని విధాలుగా కలిసి వచ్చే కాలము, బాగా డెవలప్మెంట్ అయ్యే కాలంగా ఈ వారంలో ఉంది. ముఖ్యంగా మీరు శనీశ్వరుడు ఆరాధన కూడా చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ విధంగా ఈ రెమెడీస్ చేసుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా గాయత్రి జపం చేసుకోవడం వలన, గాయత్రి అమ్మవారి జపం చేసుకోవడం వలన, గోదానము, గోసేవ చేసుకోవడం వలన కూడా అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారు.